మన భారతదేశం మతం, సంస్కృతి మరియు చరిత్ర యొక్క లోతైన మూలాలను కలిగి ఉన్న దేశం. శతాబ్దాలుగా మన పవిత్ర భూమి అనేక అద్భుతమైన దేవాలయాలకు సాక్ష్యంగా ఉంది. వాటి అందం, విశాలత మరియు వాస్తుశిల్పం గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. అందులో ముందుగా శ్రీరంగనాథ స్వామి ఆలయం. శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లి నగరానికి సమీపంలోని కావేరీ నదిలోని ఒక సుందరమైన ద్వీపంలో ఉన్న ఒక పవిత్రమైన ఆలయం. విష్ణువుకు అంకితం చేయబడిన ఈ ఆలయం హిందూ మతం యొక్క 108 దివ్య దేశాలలో మొదటి స్థానంలో ఉంది. ఇది తమిళ సాహిత్యం మరియు వైష్ణవ భక్తి సాంప్రదాయాల్లో గొప్ప గౌరవంతో ప్రస్తావించబడింది. ఈ ఆలయం శ్రీరంగనాథుడికి అంకితం చేయబడింది. అతను విష్ణువు యొక్క ప్రత్యేక రూపమైన శేషనాగు రూపంలో ఇక్కడ మంచంపై యోగ నిద్రలో ఉన్నారు. ఇది చాలా అందమైన దృశ్యం. ఈ ఆలయం యొక్క అతిపెద్ద లక్షణం దాని భారీ సముదాయం. ఇది దాదాపుగా 156 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. భారతదేశంలో అతిపెద్ద ఆలయ సముదాయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయ భవనం 7 భారీ రకాలు మరియు 21 గొప్ప కళాత్మక గోపురాలతో అలంకరించబడింది. ఈ గోపురాల్లో ఎత్తైనది రాజగోపురం. సుమారుగా 26 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఇది దూరం నుంచి భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయ వైభవం, అద్భుతమైన నిర్మాణ నైపుణ్యం, రంగురంగుల చేతి పనుల భారతీయత నిర్మాణ శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ ఆలయ సముదాయం యొక్క విస్తరణ సుమారుగా 156 ఎకరాలు. ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఆలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అతిపెద్ద క్రియాశీల ఆలయ సముదాయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. నృత్య భంగిమలో దేవతల విగ్రహాలు, ఇతిహాసాలు మరియు పౌరాణిక కథల దృశ్యాలు ఇక్కడ నిర్మించిన పుణ్యక్షేత్రాలపై చెక్కబడ్డాయి. ఆలయంలోని 7 గోడల ఆవరణ సప్త ప్రాకార్ అనే పేరుతో కనిపిస్తుంది. ఇది 7 దశల ఆధ్యాత్మిక పురోగతికి చిహ్నంగా నమ్ముతారు. ప్రతి ప్రాకారాన్ని వేర్వేరు ప్రాముఖ్యత మరియు నియమాలతో నిర్మించారు. ప్రతి ప్రవేశ ద్వారం నుంచి ప్రవేశించేటప్పుడు ఆధ్యాత్మిక స్వచ్ఛత మరియు శక్తి మనలో ప్రవహిస్తుంది. శ్రీరంగనాథ స్వామి ఆలయ చారిత్రక ప్రాముఖ్యత కారణంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో కూడా ఇది ఉంది. ఏడాది పొడవునా భక్తులు, సాధువులు, పర్యాటకులు, చరిత్రకారులు లక్షలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక తరువాత బృహదేశ్వర ఆలయం. తమిళనాడులోని తంజావూరు నగరంలో ఉన్న బృహదేశ్వర ఆలయం, దీన్ని తంజావూరు పెద్ద ఆలయం లేదా రాజరాజేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది పురాతన భారతీయ వాస్తుశిల్పం, చారిత్రక వైభవం, మతపరమైన వైభవానికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. దీన్ని చోళ రాజవంశం యొక్క గొప్ప పాలకులు రాజరాజ చోళ 1వ క్రీస్తు శకం 1000 మరియు 1500 మధ్య నిర్మించాడు. దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయ నిర్మాణం ఆ కాలం నాటి భారతీయ వాస్తుశిల్పానికి ఒక మచ్చుతునక. బృహదేశ్వర ఆలయం యొక్క అతిపెద్ద లక్షణం దాని భారీ ఎత్తు. దీని ఎత్తు దాదాపుగా 216 అడుగులు. ఈ శిఖరం పూర్తిగా భారీ గ్రానైట్ రాళ్లతో తయారు చేయబడింది. ఇది ఆ కాలపు నిర్మాణ శైలికి ఒక ఉదాహరణ. ఆశ్చర్యంగా ఈ శిఖరం పైన దాదాపుగా 80 టన్నుల బరువున్న భారీ కలశరాయిని ఏర్పాటు చేశారు. కానీ ఎలా? ఇదే రహస్యం. చరిత్రకారులు మరియు శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా చర్చించుకునే అంశం అది. ఈ ఆలయ సముదాయం సుమారుగా 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో ఒక గొప్ప గోపురం మండపం, చిన్న మరియు పెద్ద దేవాలయాలు, అనేక కళాత్మక స్తంభాలు ఉన్నాయి. దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక ఇది ఆలయ గర్భగుడి లోపల గొప్ప వైభవంతో ప్రతిష్ఠించబడిన విగ్రహం. సంస్కృతి మరియు తమిళ భాషలోని పురాతన శాసనాలను మనం ఇక్కడ చూడొచ్చు. దీనిలో అనేక చిన్న దేవాలయాలు, సభా మండపం, నృత్య మండపం మరియు ప్రార్థనా స్థలాలుంటాయి. ఈ నంది 20 అడుగుల పొడవు మరియు 13 అడుగుల ఎత్తు, ఒకే భారీ గ్రానైట్తో తయారు చేయబడిన ఆకారం నిజంగానే కళ్ళు చెదురుతాయి. సంగీతం మరియు నృత్యాలకు సంబంధించిన చిత్రాలు ఇక్కడ కోకొల్లలు. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక తరువాత రామేశ్వరం ఆలయం. తమిళనాడు దక్షిణ కొనపై ఉన్న రామేశ్వరం ద్వీపంలో నిర్మించిన అద్భుతమైన రామనాథ స్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మరియు ప్రసిద్ధ తీర్థయాత్ర ప్రదేశాల్లో ఇది ఒకటి. హిందూ మతంలోని 4 ప్రధాన ధామ్లలో ఒకటైన ఈ ఆలయం చాలా ప్రత్యేకమైంది. చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం దాని వైభవం మరియు అందమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందడమే కాకుండా శ్రీరాముని పౌరాణిక కథలతో కూడా నిండుంటుంది. పురాణాల ప్రకారం రాముడు రావణుణ్ణి చంపి తిరిగి వస్తున్నప్పుడు రామేశ్వరంలోని ఈ ప్రదేశంలో శివుణ్ణి పూజించాలని నిర్ణయించుకున్నాడు. రావణుణ్ణి చంపిన పాపం నుంచి బయటపడడానికి అతను తన చేతులతో ఇక్కడ ఒక శివలింగాన్ని స్థాపించాడని, దాన్ని పూజించడం ద్వారా మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు. ఈ కారణంగా ఇక్కడ ప్రతిష్ఠించబడిన శివలింగాన్ని రామనాథ స్వామి శివలింగం అని పిలుస్తారు. అంటే రాముడు శివుడు అని అర్థం. ఈ ఆలయం యొక్క మతపరమైన ప్రాముఖ్యత చాలా ఉన్నతమైందిగా పరిగణించబడ్డానికి ఇదే కారణం. రామనాథ స్వామి ఆలయ సముదాయం సుమారుగా 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న భారీ మరియు పొడవైన శివాలయం మొత్తం 1212 రాతి స్తంభాలు కలిగి ఉన్న ఈ కారిడార్
ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఆలయ సముదాయంలో అనేక చిన్న మరియు పెద్ద దేవాలయాలు, పవిత్ర చెరువులు, కొలనులు కూడా ఉన్నాయి. మొత్తం 22 తీర్థయాత్ర చెరువులున్నాయి. ఈ చెరువుల్లో స్నానం చేయడం వల్ల ఒక మనిషికి అన్ని పాపాలు తొలగిపోతాయి. ఇక తరువాత వరుసలో మీనాక్షి ఆలయం. ఇది కూడా తమిళనాడు రాష్ట్రంలోని మదురై పట్టణంలో ఉన్న చారిత్రాత్మకమైన మరియు చాలా ప్రసిద్ధమైన మీనాక్షి అమ్మవారి దేవాలయం. నిజంగానే చూపరులను కట్టిపడేస్తుంది. పార్వతీదేవి మదురై పట్టణంలో రాజు మలైధ్వజుడు మరియు అతని రాణి కాంచన్మాల దంపతులకు జన్మించిందట. మీనాక్షిదేవి ఒక వయసుకొచ్చాక ఆమె శివుణ్ణి వివాహం చేసుకుంది. అందుకే ఈ ఆలయం భార్యాభర్తలిద్దరి ఉమ్మడి పూజలకు ప్రధాన కేంద్రంగా ఉంటుంది. మీనాక్షి ఆలయ చరిత్ర దాదాపుగా 2500 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. కానీ ప్రస్తుత రూపంలో ఈ ఆలయం 17వ శతాబ్దంలో నాయక్ రాజవంశం పాలనలో నిర్మించబడింది. ఆలయ సముదాయం యొక్క విస్తృతమైన నిర్మాణం మధురై నగరం నడిబొడ్డున ఉన్న సుమారుగా 14 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ఆలయ సముదాయం చుట్టూ భారీ అందమైన గోపుర ప్రవేశం ఉంటుంది. వాటిలో కొన్ని దాదాపుగా 170 అడుగుల ఎత్తుకు చేరుకుంటాయి. ఈ గోపురాలు చాలా గొప్పగా మరియు రంగురంగులుగా ఉంటాయి. వాటిపై వేలాది హిందూ దేవుళ్ల విగ్రహాలు, పురాణాల దృశ్యాలు చెక్కబడున్నాయి. జంతువుల చిత్రాలు మరియు వివిధ కళాత్మక శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయ సముదాయం యొక్క విస్తీర్ణం సుమారుగా 14 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనిలో ప్రధానంగా 2 గర్భగుళ్లున్నాయి. మొదటి గర్భగుడి మీనాక్షిదేవి కోసం మరియు రెండవది సుందరేశ్వర శివుడి కోసం. మీనాక్షిదేవి విగ్రహం చాలా అందంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె కళ్ళు చేపలాగా అందంగా మరియు పెద్దవిగా ఉంటాయి. అందుకే ఆమెకు మీనాక్షి అని పేరు పెట్టారు. ఆలయం లోపల ఉన్న 1000 స్తంభాలతో కూడిన భారీ సభామండపం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఈ స్తంభాలపై చక్కని అందమైన శిల్పాలు కనిపిస్తాయి. ఇక్కడ స్తంభంపై తయారు చేయబడిన విగ్రహాల ప్రత్యేకత ఏంటి అంటే వాటిని తాకినప్పుడు మధురమైన సంగీత శబ్దం వినిపిస్తుంది. ఆలయ సముదాయం లోపల స్వర్ణకమల్ పుష్కరిణి అనే పవిత్ర సరస్సు ఉంటుంది. ఇక్కడ భక్తులు స్నానం చేసి ఆ తల్లిని చూడ్డానికి వెళ్తారు. ఈ పవిత్ర జలాశయంలో స్నానం చేయడం ద్వారా సకల పాపాలు తొలగుతాయని నమ్మకం. ఇక లాస్ట్ వన్ అక్షర్ధామ్ ఆలయం. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక మరియు వాస్తుశిల్పాల యొక్క అద్భుతమైన సంగమం. ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయ సముదాయాల్లో ఒకటిగా పరిగణించబడే ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణం 2005వ సంవత్సరంలో పూర్తయింది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది ఆధునిక పద్ధతులతో పాటు పురాతన భారతీయ నిర్మాణ కళలతో సస్యశ్యామలంగా ఉంటుంది. 200 కంటే ఎక్కువ విగ్రహాలు, పువ్వులు, ఆకులు, దేవుళ్ళు మరియు దేవతల చిత్రాలు, భారతీయ చరిత్ర మరియు సంస్కృతికి సంబంధించిన ఎన్నో కథనాలు ఆ బొమ్మలను చూస్తే అర్థమవుతుంది. దీని అందాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే గ్రీన్ పార్క్ను ఏర్పాటు చేశారు అక్కడ. ఆలయ ప్రాంగణంలో ఉన్న మ్యూజికల్ ఫౌంటైన్ షో, సహజ్ ఆనంద్ వాటర్ షో మరియు హైటెక్ ఐమాక్స్ థియేటర్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నెక్స్ట్ వన్ జగన్నాథ ఆలయం. ఇక జగన్నాథ ఆలయం ఒడిశాలోని తీర ప్రాంత నగరమైన పూరిలో ఉన్న చాలా పవిత్రమైన హిందూ తీర్థయాత్ర. ఈ ఆలయం విష్ణువు అవతారమైన జగన్నాథుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం యొక్క ప్రస్తుత రూపాన్ని 12వ శతాబ్దంలో గంగా రాజవంశానికి చెందిన రాజు అనంతవర్మ చోడ్ గంగదేవ్ నిర్మించారు. ఆలయ వైభవం, పౌరాణిక నమ్మకాలు మరియు ప్రత్యేకమైన అద్భుతాలు ఇక్కడ ఎన్నో ఉంటాయి. ఈ ఆలయం దాదాపుగా 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 910 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆలయ శిఖరం యొక్క గొప్ప శిఖరం ఎత్తు దాదాపుగా 214 అడుగులు. ఇది వాస్తుశిల్పం మరియు శాస్త్రం యొక్క అద్భుతమైన కలయిక. దీని రహస్యం ఎప్పటి వరకు ఎవ్వరికీ అర్థం కాలేదు. జగన్నాథ ఆలయం యొక్క మరో అద్భుతమైన లక్షణం ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన వంటగది. దీన్ని అన్నభాండార్ లేదా మహాప్రసాద్ గృహ అని పిలుస్తారు. ఈ వంటగదిలో ప్రతిరోజు వేలాది మంది ఆహారం తింటారు. భక్తుల కోసం ప్రసాదం వండుతారు. ఈ ఆహారం యొక్క అతిపెద్ద లక్షణం ఏంటి అంటే వంట చేయడానికి ఉపయోగించే పెద్ద మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచడం ద్వారా వండుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పైన ఉంచిన కుండలోని ఆహారం ముందుగా ఉడుకుతుంది. ఈ దైవిక వంటగది యొక్క స్వచ్ఛమైన భక్తిని ఇప్పటికీ చాలా మంది నమ్మలేకపోతున్నారు. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు.